కామారెడ్డి జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. మాచారెడ్డి పోలీస్ స్టేషన్ పరిధిలో భవానీపేట, ఫరీద్పేట, వాడి, పల్వంజ, బండరామేశ్వర్ పల్లి గ్రామాల్లో విష ఇంజెక్షన్లు, విష గుళికలు ఇచ్చి సుమారు 600 వీధి కుక్కలను చంపేశారు సర్పంచ్లు. ఈ 5 గ్రామాలకు చెందిన సర్పంచ్లు పంచాయతీ ఎన్నికల సమయంలో గ్రామాల్లో కుక్కలు లేకుండా చేస్తామని హామీ ఇచ్చారు. ఈ హామీని నిలబెట్టుకోవడానికి కుక్కలకు విష ఇంజెక్షన్లు, విష గుళికలు ఇచ్చి సుమారు 600 కుక్కలను చంపినట్లు ఆరోపిస్తున్నారు. జంతు ప్రేమికులు దీనిపై మాచారెడ్డి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. జంతు ప్రేమికుల ఫిర్యాదు మేరకు చంపేసిన పూడ్చిపేసి కామారెడ్డి జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. మాచారెడ్డి పోలీస్ స్టేషన్ పరిధిలోని భవానీపేట, ఫరీద్పేట, వాడి, పల్వంజ, బండరామేశ్వర్ పల్లి గ్రామాల్లో విష ఇంజెక్షన్లు, విష గుళికలు ఇచ్చి సుమారు 600 వీధి కుక్కలను చంపేశారు సర్పంచ్లు. ఈ 5 గ్రామాలకు చెందిన సర్పంచ్లు పంచాయతీ ఎన్నికల సమయంలో గ్రామాల్లో కుక్కలు లేకుండా చేస్తామని హామీ ఇచ్చారు. ఆ హామీని నిలబెట్టుకోవడానికి కుక్కలకు విష ఇంజెక్షన్లు, విష గుళికలు ఇచ్చి సుమారు 600 కుక్కలను చంపినట్లు ఆరోపిస్తున్నారు. జంతు ప్రేమికులు దీనిపై మాచారెడ్డి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదు మేరకు చంపేసి పూడ్చేసిన వీధి కుక్కల మృతదేహాలను జేసీబీ సహాయంతో వెలికి తీసి పోస్టుమార్టం నిర్వహించారు. వెటర్నరీ 5 గ్రామాల సర్పంచ్లపై మాచారెడ్డి పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. కామారెడ్డి జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. మాచారెడ్డి పోలీస్ స్టేషన్ పరిధిలోని భవానీపేట, ఫరీద్పేట, వాడి, పల్వంచ, బండరామేశ్వర్ పల్లి గ్రామాల్లో విష ఇంజెక్షన్లు, విష గుళికలు ఇచ్చి సుమారు 600 వీధి కుక్కలను చంపేశారు సర్పంచ్లు. ఈ 5 గ్రామాలకు చెందిన సర్పంచ్లు పంచాయతీ ఎన్నికల సమయంలో గ్రామాల్లో కుక్కలు లేకుండా చేస్తామని హామీ ఇచ్చారు. ఆ హామీని నిలబెట్టుకోవడానికి కుక్కలకు విష ఇంజెక్షన్లు, విష గుళికలు ఇచ్చి సుమారు 600 కుక్కలను చంపినట్లు ఆరోపిస్తున్నారు. జంతు ప్రేమికులు దీనిపై మాచారెడ్డి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదు మేరకు చంపేసి పూడ్చేసిన వీధి కుక్కల మృతదేహాలను జేసీబీ సహాయంతో వెలికితీసి పోస్టుమార్టం నిర్వహించారు. 5 గ్రామాల సర్పంచ్లపై మాచారెడ్డి పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. కామారెడ్డి జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. సుమారు 600 కుక్కలకు నిజామాబాద్ నుంచి మా మహేంద్ర మరిన్ని సమాచారం అందిస్తారు. కామారెడ్డి జిల్లాలో 600 కుక్కలను 5 సర్పంచ్లు వారి గ్రామాలలో చంపించి కప్పెట్టిన ఘటన వెలుగు చూసింది.
కామారెడ్డి జిల్లా మాచిరెడ్డి పోలీస్ స్టేషన్ లో వీరిపై కేసు నమోదైంది. భవానీపేట్, ఫరీద్పేట్, వాడి, పాల్వంచ, బండరామేశ్వర్పల్లి గ్రామాల్లో చోటు చేసుకుంది. ఈ సర్పంచ్ ఎన్నికల్లో వీరందరూ కూడా గెలిచారు. అయితే వీరికి ఒక సమస్య ఉందని గ్రామస్తులు చెప్పడంతో వీరి కుక్కలను చంపేందుకు ఆ విషపు ఇంజక్షన్లను, గుళికలను వాడిన పరిస్థితి. దీంతో ఈ జంతు ప్రేమికులు వీరిపై కేసు నమోదు చేశారు. దీంతో కుక్కలను కప్పిపెట్టిన కుక్కలన్నింటినీ కూడా బయటకు తీసి వాటికి పోస్ట్ మార్టం నిర్వహించారు. అనంతరం వీరిపై కేసు నమోదు చేశారు. ఈ 5 సర్పంచులపై కేసు నమోదైంది. కుక్కలు లేకుండా చేస్తామని హామీ ఇచ్చారు. ఆ హామీని నిలబెట్టుకోవడానికి ఆయా గ్రామాల సర్పంచులు కుక్కలను చంపే సిబ్బందిని తీసుకువచ్చి కుక్కలకు విష ఇంజక్షన్లు, విష గుళికలు ఇచ్చి సుమారు 600 కుక్కలను చంపివేయించారు. ఈ విషయం తెలుసుకున్న జంతు ప్రేమికులు మాచిరెడ్డి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసుకున్న మాచిరెడ్డి పోలీసులు విచారణ చేపట్టారు. ఆ గ్రామాల్లో పర్యటించి విచారణ చేపట్టి కుక్కలను సర్పంచులు చంపించింది నిజమేనా అని నిర్ధారణకు వచ్చి 5 గ్రామాలకు చెందిన సర్పంచులపై కేసు నమోదు చేశారు. ఈ జంతు ప్రేమికులు మాత్రం కుక్కలను చంపడం అమానుషం, ఇంత పెద్ద ఎత్తున చంపడం దారుణం, వాటికి కూడా సమాజంలో బతికే హక్కుంది, వాటికి కూడా ఎందుకు ఇలా చంపారు అని చెప్పేసి ఈ జంతు ప్రేమికులు అంటున్న పరిస్థితి ఏమైనా. థ్యాంక్ యూ మహేంద్ర.